ఓం శ్రీ గురుభ్యో నమః. రవి బుధుల యొక్క కలయిక సెప్టెంబర్ 5వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా 11 రోజుల పాటు రవి బుధులు సింహరాశిలో సంచారం చేయబోతున్నారు. రవి స్వక్షేత్రంలో సింహరాశిలో ఉండటం, సంవత్సరం తర్వాత మళ్ళీ అదే సింహరాశిలోకి సూర్య భగవానుడు ప్రవేశించటం, అది కూడా మిత్రగ్రహంతో ఏదైతే 11 రోజుల పాటు మిత్రగ్రహంతో కలిసి ఉండటం వల్ల బుధాదిత్య యోగం అనేది ఏర్పడింది. మరి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో మనం ఒక్కసారిగా పరిశీలన చేద్దాం. కర్కాటక రాశి వాళ్ళకి ద్వితీయ స్థానం రవి బుధుల యొక్క సంచారం వల్ల కొన్ని విషయాల్లో ముఖ్యంగా సర్వదా అనుకూలంగా జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సుఖ సంతోషములు, బంగారము, రత్నములు కొనడము, సుఖంగా ఉండటం, మంచి ఆరోగ్యకరమైన వాతావరణం, గతం కంటే ఏదైతే ఆరోగ్యపరంగా ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఇప్పుడు ఆరోగ్యం కొంత కుదుటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మంచివారితో గోష్ఠి పరిచయాలు కలిగే అవకాశం, వ్యాపారంలో మంచి లాభాలు, భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి రావటం, నూతన వ్యాపారాల్లో ముందుకు వెళ్ళటం, ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, నూతన విధానాలు నూతన మార్గాలు అనుసరించటం, చేసే వృత్తిలో కొంత ఆందోళన అనేది ఉంటున్నా మనస్తాపం కలుగుతున్నా కూడా కొంత ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మైగ్రేన్, తలనొప్పి, హెడేక్ కానీ, శిరోబాధలు కానీ, శిరస్సులో ఉండే దోషాలు కానీ కొద్దిగా కొంత అజాగ్రత్త లేకుండా కొంత జాగ్రత్తగా వెళ్ళి ముందుకు వెళ్ళాలి. అంటే కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి, శిరస్సుకు సంబంధించినవి, అవి రాకుండా కొంత కాపాడుకోండి. దాంతోపాటు కొన్ని గొడవలకి తగాదాలు జరగకుండా లౌకిక జ్ఞానంతో ముందుకు వెళ్ళండి. దుష్టమిత్రులతోటి జాగ్రత్త వహించాలి. మోసానికి గురి కాకుండా ఉండాలి. మోసాలకు గురి అవకాశాలు ఉంటాయి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మటానికి అనేది కుదరదు ఈ కాలంలో. ప్రతి వాళ్ళని అంటే సహజంగా మానవులందరికీ కూడా ఏంటంటే మంచి వాళ్ళకంటే చెడ్డవాళ్ళని ఎక్కువగా నమ్ముతుంటారు. అది లోక లక్షణం. సహజంగా మోసానికి గురి కాకూడదు. ఖర్చులు కొంత తగ్గించుకోవాలి. ఆదాయం వస్తుంది కదా అని ఖర్చు పెట్టుకోవటం కాదు. దాంతోపాటు ఉద్యోగంలో కొన్ని మార్పులు, నూతన వ్యాపారాల్లో లాభాలు, ప్రయాణాల ఎందుకు కొంత జాగ్రత్త అవసరం. పోటీ పరీక్షల్లో కూడా కొంత గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటే మీకు మంచి జరిగే అవకాశం. వివాహ ప్రయత్నాల్లో కూడా మేలు జరగటం, సంతానం ద్వారా కొంత శుభవార్తలు వినే అవకాశాలు, విదేశాల్లో ఉన్న వ్యక్తులు కూడా అనుకున్న దానికంటే మంచి ఉద్యోగం రావటం, కోర్టు సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఏదైతే కోర్టు సమస్యలు ఉంటాయో ఇలాంటి సమస్యలు రాకుండా కొంత కాపాడుకోవాలి. అన్నదమ్ముల మధ్యలో వివాదాలు, ఆర్గ్యుమెంట్స్ లేకుండా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆందోళన చెందాల్సిన పని లేదు. విద్యార్థులకు మంచి కాలం, పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తారు. స్త్రీలకు కూడా నూతన అభిప్రాయాలు, వాహన ప్రాప్తి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వాహనాల మీద లగ్జరీగా వెళ్ళటం కానీ, వాహన ప్రాప్తి కలగటం కానీ ఇలాంటివన్నీ కొన్ని జరుగుతూ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా జరిగేవే. కాబట్టి మనకి ఏదైతే జీవితంలో కొన్ని నెగిటివ్ అనేది ఉంటుందో ఆ నెగిటివ్ని తీసేసుకొని ఒక పాజిటివ్ రోల్ ప్లే చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఇష్టకార్య సిద్ధి జరుగుతుంటుంది. మానసికంగా కొంత సంతృప్తి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మోసానికి గురి కాకుండా ఉండటం చాలా మంచిది. అంటే కొన్ని మోసాలకు గురి అవుతుంటుంటారు. అలాంటి వ్యక్తులకి మోసాలకు ఎవరిని కూడా పొరపాటున కూడా తొందరపడి నమ్మొద్దండి. ఉద్యోగంలో కూడా కొన్ని రహస్యాలు, ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళు ఏంటంటే అసలు వాళ్ళని నమ్మటం కంటే మోసం చేసే వాళ్ళని ఎక్కువగా నమ్మే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మంచి వాళ్ళని తొందరగా నమ్మరు వీళ్ళు, మోసం చేసే వాళ్ళని ఎక్కువగా నమ్ముతారు. అందులో వీళ్ళు ఏంటంటే ప్రణాళికాబద్ధంగా వెళ్ళరు. అందరు చెప్పిన మాటలు వింటారు, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. అంటే ఆలోచన అనేది ఫాస్ట్గా మూమెంట్ కావాలి, ఎప్పుడో మూమెంట్ కావటం కాదు. జీవితాన్ని నడిపించుకోవడానికి చాలా జాగ్రత్తగా కొన్ని మార్గాలు ఉంటాయి. అందరిని అడగాలి, ఒక్కళ్ళనే కాదు. వాళ్ళు మోనార్క్ అనుకోకూడదు. అందరిని అడిగి ఆచితూచి అడిగి వేసి ముందుకు వెళ్తే మనకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు కూడా వీళ్ళకి కొంత సఫలీకృతం అవుతాయి అనుకోవచ్చు. ఆ దేశం యొక్క పౌరసత్వం లభించడం, గృహ ఉపకరణాలు, బంగారు ఆభరణాలు, దుస్తులు కొనుగోలు చేసే అవకాశాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. 2 వీలర్ అనుకోవచ్చు, 4 వీలర్ అనుకోవచ్చు. ఇలాంటివన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి గవర్నమెంట్ సెక్టార్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ ఉద్యోగాలు లభించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఏమీ ఇబ్బంది పడొద్దండి. మానసికంగా సంతృప్తికరంగా ఉండండి. మీకు భగవంతుడి యొక్క ఆరాధన చేయండి, మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. ముఖ్యంగా
గోచారం అనేది ఏంటంటే కొంత పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది, గమనించాలి వీళ్ళందరూ కూడా. ప్రతి నెలలో కూడా కొన్ని రాశి ఫలితాలు ఉంటాయి, గ్రహాల యొక్క మార్పులు ఉంటాయి, కంజంక్షన్ ఉంటుంది. ఈ కంజంక్షన్లో ఏదైతే మన గ్రహం బాగలేదో ఆ గ్రహానికి ఆ దోష పరిహారాలు శాంతి చేసుకోవటం ముఖ్యం. దానితో పాటు గోచారాన్నే కాకుండా జన్మజాతకం అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అంటే జన్మలగ్నాన్ని అనుసరించే గ్రహాల యొక్క ఫలితాలనేవి ఉంటాయి. అంటే ఒక ఉదాహరణ మీకు ఎగ్జాంపుల్ చెబుతున్నాను. ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుకి ఎప్పుడూ కూడా కింద మనకి ఎప్పుడైతే వేళ్ళు ఉంటాయి, ఆ వేళ్ళు ఏంటంటే బర్త్ చార్ట్. అంటే పుట్టినప్పుడు మనకి వేళ్ళతోటి చెట్టు ఒకటి వస్తుంటుంది. ఆ వేళ్ళు అనేది ఏంటంటే బర్త్ చార్ట్. ఆ చెట్టు ఎదుగుతూ ఉంటుంటే సీజన్లో మనకి ఆకులు కింద పడుతూ ఉంటాయి, మళ్ళీ ఎండాకాలం ఆకులు కింద పడుతుంటాయి, మళ్ళీ వింటర్ సీజన్లో అలా రైన్ సీజన్లో ఆకులు వస్తూ ఉంటాయి. అంటే ఆకులు చిగురుస్తూ ఉంటాయి. ఆ ఆకులు అంటేనే గోచారం అని అర్థం. అక్కడ బర్త్ చార్ట్కి చాలా ఇంపార్టెంట్గా చూసుకొని దానికి బర్త్ చార్ట్లో జన్మలగ్నం నుంచి మీకు దశలు ఏం జరుగుతున్నాయి, అంతర్దశలు ఏం జరుగుతున్నాయో చూసుకొని జన్మజాతకాన్ని మట్టుకు అనుసరించి ముందుకు వెళ్ళండి. ఈ గోచారం అనేది సపోర్ట్గా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ గోచారము చూసుకోండి. కానీ మెయిన్ వచ్చేటప్పుడు బర్త్ చార్ట్ను పెట్టి అనుసరించి మనం ముందుకు వెళ్తే చాలా మంచిది. అందువల్ల ఏదన్నా రెమెడీస్ అనేవి ఉంటే కూడా జాతకాన్ని బట్టి అనుసరించి ముందుకు వెళ్ళాలి. గోచారం అనేది ఈ నెలలో ఎలా బాగుందా లేదా చూసుకోవాలి. అలానే మనం పుట్టినప్పుడు కూడా సమయాన్ని బర్త్ చార్ట్ని చూసుకొని జన్మలగ్నాన్ని అనుసరించి చెప్పడం అనేది చాలా మంచిది. అయితే ప్రత్యేకంగా కొన్ని పరిహారాలు చేసుకుంటే మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సూర్యభగవానుడు ఆరాధన చేయాల్సిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ రాశి వాళ్ళు ఏమి చేయాలని చాలామంది కూడా సందేహం అడుగుతుంటారు. ముఖ్యంగా 4 విషయాలను ప్రత్యేకంగా చెబుతాను, వింటుండండి మీరు. సూర్యుడు బాగలేని వ్యక్తులు ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వ్యక్తులు, ఉద్యోగంలో కొద్దిగా ఏదైనా సరే ప్రాబ్లమ్స్ ఉన్న వ్యక్తులు తప్పకుండా అనుసరించాల్సిన విషయం ఏంటంటే సూర్యుని యొక్క ఆరాధన చేయాలి. అంటే సూర్య నమస్కారాలు కానీ, ఆదిత్యాయుధే సహస్రమూర్తాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆదిత్యాయుధే సహస్రకిరణాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే జపాకుసుమ సంకాసం కాశ్యపేయం మహాదుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని చక్కగా చదువుకొని వీలైతే గోధుమలు దానం చేయటం అనేది చేయండి. బుధగ్రహం అనుకూలంగా లేని వ్యక్తులు తప్పకుండా బుధుడిని ఆరాధన చేయాలి. ఎలా చేయాలి? బుధుడిని ఆరాధన చేయాలంటే బుధుడు బుద్ధికారకుడు. అంటే ఇంటిలో ఓం నమో నారాయణాయ నమః అనే అష్టాక్షరి మంత్రాన్ని బుధవారం రోజున చేయటము, దానితో పాటు విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవడం చాలా మంచిది. అంటే ఉద్యోగం కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు పడుతున్న వ్యక్తులందరూ కూడా శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబుర ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణ హరి అనే మంత్రాన్ని తప్పకుండా ఆదివారం రోజున చదవటం వల్ల చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఇంకొక ప్రత్యేక రెమెడీ చెబుతాను. మనకు గోధుమ పిండి ఉంటుంది, ఆ గోధుమ పిండితో 2 ప్రమిదలు తయారు చేసి ఆ ప్రమిదల్లో చక్కగా ఆవు నెయ్యి వేసి 2 ఒత్తులు వేసి దీపారాధన చేయండి. ఆ దీపారాధన ఎప్పుడు చేయాలి? ఆదివారం రోజున దీపారాధన చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఇంటిలో విష్ణు సహస్రనామ పాలన చేయండి. ఒకవేళ మనం పాలన చేయలేదనుకోండి, ఏదన్నా ఒక కంప్యూటర్లో కానీ ఒక ఏదైతే మనకి స్వరం పరంగా వినండి. అంటే ఇప్పుడు సీడీలు వచ్చినాయి, గతంలో ఎప్పుడో టేప్ రికార్డులు ఉండేవి, ఆ సీడీల్లో కానీ లేకపోతే సెల్లో కానీ విష్ణు సహస్ర పారాయణం అనేది ఇంటిలో ఒక చోట సెల్ పెట్టండి. అదంతా కూడా ఒక వైబ్రేషన్ అనేది వస్తుంటుంది. ఆ వైబ్రేషన్ వల్ల కూడా ఇంటికి ఏదైతే దోషం ఉంటుందో లేకపోతే జాతకపరంగా ఉండే దోషాలు కూడా తొలగిపోయే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ మెయిన్ ముఖ్యంగా మటుకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే జన్మజాతకం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా తెలుసుకొని ముందుకు వెళ్ళండి. మీ అందరికీ కూడా మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.